ఓం నమో నారాయణాయ. మన తెలుగు నేలపై సాక్షాత్తు పరమశివుడి ఆత్మలింగ దివ్య శకలాలు వెలిసిన అత్యంత పావనమైన పవిత్రమైన పుణ్యక్షేత్రాలు పంచారామాలు. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తన మెడలో ఉన్న అమృత ఆత్మలింగం శక్తితో దేవతలను తీవ్రంగా వేధించేవాడు. కుమారస్వామి అనగా కార్తికేయుడు ఆ రాక్షసుడిని సంహరించే క్రమంలో ఆ దివ్య ఆత్మలింగం 5 భాగాలుగా ఖండించబడి భూమిపై పడింది. ఆ 5 ఆత్మలింగ శకలాలు పడిన ప్రదేశాలలో ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణుమూర్తి మరియు కుమారస్వామి స్వయంగా శివలింగాలను ప్రతిష్ఠించి శాంతింపచేశారు. ఆ 5 క్షేత్రాలనే మన ఆంధ్రప్రదేశ్లో పంచారామాలు అని పిలుస్తారు. కార్తీక మాసంలో లేదా సోమవారాల్లో ఈ 5 క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకుంటే పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అసలు ఆ 5 పంచారామ క్షేత్రాలు ఏవి? అవి మన ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆత్మలింగ శకలాలు పడిన మన ఆంధ్రాలోని ఆ 5 పవిత్ర క్షేత్రాలు ఏవంటే, 1 అమరారామం, అమరావతి, పల్నాడు జిల్లా. కృష్ణానదీ తీరాన కొలువైన మొదటి పంచారామ క్షేత్రం. ఇక్కడ స్వామివారిని దేవతల అధిపతి అయిన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడి శివలింగం దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. లింగం ఎత్తు పెరిగిపోతుంటే పైన ఒక మేకు కొట్టారని, దాంతో లింగం పైభాగం నుండి రక్తం కారిందని, ఇప్పటికీ ఆ రక్తపు మచ్చను మనం చూడవచ్చని చెబుతారు. 2 ద్రాక్షారామం. ద్రాక్షారామం కాకినాడ జిల్లా. దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు. శ్రీ భీమేశ్వర స్వామిగా పూజలందుకునే ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబాదేవి పీఠంతో కలిసి ఉండటం ఇక్కడి అత్యంత విశేషం. 3 సోమారామం. గుణపూడి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ స్వామివారిని చంద్రుడు అనగా సోముడు ప్రతిష్ఠించాడు. ఇక్కడి సోమేశ్వర స్వామి లింగం చంద్ర కళలను బట్టి రంగులు మారటం ఇక్కడి అద్భుతం. పౌర్ణమి రోజున వెండి రంగులో, అమావాస్య నాటికి నలుపు లేదా గోధుమ రంగులోకి మారటం ప్రత్యక్ష నిదర్శనం. 4 క్షీరారామం. పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ స్వామివారిని శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించాడు. తెల్లటి పాల వంటి రంగులో ఉండే ఈ క్షీర రామలింగేశ్వర స్వామి లింగం చాలా ఎత్తుగా ఉంటుంది. ఉపమన్యు మహర్షి కోసం పరమశివుడు ఇక్కడ పాల సముద్రాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. 5 కుమారారామం. సామర్లకోట, కాకినాడ జిల్లా. ఇక్కడ స్వామివారిని తారకాసురుడని సంహరించిన కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించాడు. ఇక్కడి కుమార భీమేశ్వర స్వామి లింగం 2 అంతస్తుల ఎత్తులో అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది. చూసారుగా, అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, కుమారారామం, ఇలా మన తెలుగు నేలను పవిత్రం చేస్తున్న పంచారామాల మహోన్నతమైన దివ్య మహత్యం ఇది. ఆత్మలింగ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ 5 క్షేత్రాలను స్మరించుకోవటం వల్ల మన జీవితాల్లోని సమస్త కష్టాలు, అడ్డంకులు తొలగిపోయి పరమశివుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ లభిస్తాయి. మరి ఈ 5 పంచారామ క్షేత్రాలలో మీరు ఇప్పటి వరకు ఏ ఆలయాలను దర్శించుకున్నారో మాకు కామెంట్లు తెలియచేయండి. ధన్యవాదాలు.